మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. బిగ్ బాస్ తలనొప్పి మరి తలనొప్పి అంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటి రీజన్? అంత పెద్ద స్టేట్మెంట్ ఏంటంటే అది మంచిదే, స్టేజ్ అయితే మంచిదే. కాకపోతే అక్కడ ఉన్న జనాలు అందరం ఒకలా ఉండం, మన చేతి వేళ్ళే ఒకలా ఉండవు కదా. జనాలు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పలేం, ఒక్కొక్కరు తీరు ఒకలా ఉంటారు. ఇప్పుడు దివ్యల మాదిరి ఆవిడ తీసుకునే లోపలికి, సో ఆవిడ వల్లే చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అవుతుందని మాట్లాడుతున్నారు. అలా అని ఎందుకు అనుకోవాలండి? ఇప్పుడు ఆవిడ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది, ఆవిడ టాలెంట్ ఏంటి ఆవిడ చూపించాలనుకున్నది. ఆవిడ ఎలాంటిదో తెలిసే కదా తీసుకెళ్లారు, తెలియకుండా తీసుకెళ్లారు అనుకోండి, తెలియదు కాబట్టి ఓకే అనొచ్చు అంటున్నారు. ఏమో చెప్పలేము, ఆమె బయటకు వస్తే ఆమెకు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆమె చెప్తుంది. సమాజానికి ఏం చెప్తున్నారు, యువతకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఇట్లా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళని పెట్టుకుంటే అని చెప్పి అది ముందే ఎక్స్పోజింగ్ అనేది అందరికి జనాలకి ఇష్టమేనండి. ఎక్స్పోజింగే కావాలి జనాలకి. మంచిగా చేస్తే ఎవరు చూడరు కూడా, ఎక్స్పోజింగే చూస్తారు జనాలు. మంచి మంచి వీడియోలు ఇప్పుడు నేనే ఉన్నానండి, ఏదో చిన్న యూట్యూబర్ని, ఏదో ఇన్స్టా ఉంది, యూట్యూబ్ ఉంది, చేసుకుంటున్నాం. మంచి మంచి వీడియోలు, టెంపుల్కి వెళ్ళాము, లేకపోతే గుడికి వెళ్ళి వచ్చాము, ప్రసాదం పంచుతున్నాం, దుప్పట్లు పంచుతున్నాం, ఫుడ్ పెడుతున్నాం. ఇవన్నీ ఎన్నో చేశాను నేను. అవి ఎవడు చూడలా. నేను ఇలాగ ఒక షార్ట్ వేసుకొని, ఒక టీ షర్ట్ వేసుకొని అబ్బా అన్నాను అనుకోండి, ఏడకో పోయిద్ది అది. ఇప్పుడు రాంగ్ ఎవరిది? జనాలది. అది ఎక్స్పోజింగ్ కావాలనే కదా జనాలు అందరూ అడిగే పెట్టుకున్నారు. బ్యాన్ చేయరండి, మనం ఎవరు చెప్పడానికి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి షో పెట్టారు. ఆ షో నేను ఒకరిదాన్ని వెళ్ళిపోయి, లేకపోతే 100 మంది వెళ్ళిపోయి బ్యాన్ చేయండి అంటే ఎవరు బ్యాన్ చేయడు, చెయ్యరు. అది జరిగే పని కాదు, తెలిసే పెట్టారు. అది సీజన్ 1 నుంచి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు 9లోకి వచ్చే వరకు బంద్ చేయండి అంటే ఎవరు బంద్ చేయరు.